నమస్తే, వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 18వ తేదీన గుడివాడలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన టీడీపీ నాయకులు, సభాస్థల వద్ద భూమి పూజ నిర్వహించి ప్రారంభించిన నాయకులు. రెండో రోజు ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన. పోటీలో పాల్గొనే వారికి జ్ఞాపికలను అందజేసి పోటీలు ప్రారంభించిన వైసీపీ నేతలు. లక్ష మంది జనాభాతో చంద్రబాబు నాయుడు కదిలిరా మహాసభను జయప్రదం చేయాలని కోరిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బీసీలను దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అంటూ మండిపడ్డ నాయకులు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన గుడివాడ ముదినేపల్లి రహదారి పక్కన అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా 25 ఎకరాల్లో నిర్వహించేందుకు గాను నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధా ప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబు రాజేంద్ర ప్రసాద్, కొనగళ్ల నారాయణ, బొల్లయ్య, వెనగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, వర్లకుమార్ రాజా, పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలపై నిరంతరం పోరాడుతూ దాదాపుగా 4 సంవత్సరాల 9 మాసాలుగా అనేక కష్టాలు, ఇబ్బందులు పడినా ప్రజల కోసం పోరాడుతూ నిలబడినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి మొట్టమొదట బాదుడే బాదుడు కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాం తీసుకున్నాం. ఈరోజు రా కదలిరా అనే ప్రోగ్రాం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సమావేశాలు లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత కానీ, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. దానిలో భాగంగా ఇప్పటికీ 6 సమావేశాలు జరిగినాయి. 7వ సమావేశాన్ని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రా కదలరా ప్రోగ్రాంని గుడివాడలో నిర్వహించుకోబోతా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. దానికోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మరి గుడివాడ నుంచి ముదినేపల్లి రోడ్లో సువిశాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లతో చేయటమే కాదు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు రావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇవాళ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గుడివాడ అంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. అలాంటి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు. క్యాసినోలు పెట్టి, క్యాబరేలు పెట్టి, అర్ధనగ్న ప్రదర్శనలతో గుడివాడ పరువే తీసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఈరోజు స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభని విజయవంతం చేసి ముఖ్యంగా కృష్ణా జిల్లా సత్తా ఏంటో చూపించాలనే దానికోసం ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయింది. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అన్ని వర్గాల్ని అణిచేసే ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ బీసీలని వాడుకుని, బీసీలు అంటే వైఎస్ఆర్ పార్టీ బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలను అడుగడుగున మోసం చేస్తూ ఉన్నాడు.
అరాచకాలు చేశాడు, హత్యలు చేశాడు, అనేక అక్రమ కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు గారితో సహా, నాతో సహా మా అందరి మీద కూడా చివరికి మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టి 53 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టించారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి కర్నూలు పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ గారు మరి పార్టీకి రాజీనామా చేసి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఎంపీనే మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బీసీలకి ఎంత ద్రోహం జరుగుతుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రనాయుడు గారు ఈ నెల 18వ తారీఖున గుడివాడలో రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సభ. ఇది ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన సాగుతుంది. ప్రాథమిక హక్కులన్నీ కూడా హరించబడుతున్న పరిస్థితి. ఇవాళ భారత రాజ్యాంగం మనకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ కూడా వాళ్ళు లేని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో మన తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఎవరు? ప్రజలు. అందుకే రా కదిలిరా అని చెప్పి పిలుపుకోవటం జరిగింది. తెలుగు ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ఈ మహాసభని విజయవంతం చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలనకి, ఒక నియంత్రిత పాలనకి చరమగీతం పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో కృష్ణా జిల్లా రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఉంటుంది జిల్లా. ఇది ఎంతోమంది మహాపురుషులు స్వాతంత్ర సమరం నాటి నుంచి కూడా ఈ జిల్లా ఖ్యాతిని పెంపొందిస్తూ వచ్చారు. ప్రత్యేకించి గుడివాడ ఎప్పుడు కూడా రాజకీయాల్లో చైతన్యవంతమైన పాత్ర నిర్వర్తిస్తూ వచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధిగా కాకుండా ఈ జిల్లా ఔన్నత్యాన్ని నిలబెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దురదృష్టవశాత్తు ప్రస్తుత శాసనసభ్యుడు ఆయన భాషా తీరునే మార్చేసిన పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లాలో ఒక పరుష పదజాలంతో ఒకరినొకరు నిందించుకోవటం కానివ్వండి, ఒకరిని విమర్శించడం కానివ్వండి, గతంలో ఎన్నడూ కూడా లేదు. ఎంతోమంది ఎన్నో రాజకీయాల్లో అనేక వైరుధ్యాలని చూసాం. ప్రత్యేకించి నేను కూడా దాదాపు 12 సంవత్సరాల పాటు ఆనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా రాయ వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. కానీ ఏనాడు ఆయన మమ్మల్ని అనలేదు, మేము ఆయన అనలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఒక సృద్భావ వాతావరణంతో మెలిగి ఉండేవాళ్ళం. అంటే రాజకీయాలు విభిన్న ధోరణులు ఉన్నప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి వాళ్ళ అంకిత భావంతో పనిచేశాను తప్ప ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించడం కానివ్వండి, వాళ్ళ కుటుంబ విషయాలను ప్రస్తావించడం కానివ్వండి, లేదా కుటుంబంలో ఉన్న మహిళల గురించి వ్యాఖ్యానాలు చేయటం కానివ్వండి, పరుష పదజాలం ఉపయోగించటం కానివ్వండి ఏనాడూ లేదు. ఒక 10 సంవత్సరాల క్రితం మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చామని చెప్పి కూడా గర్వపడేవాళ్ళం. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా కృష్ణా జిల్లా అంటే ఒక కళాకారులకు నిలయమని, ఎంతో ఆతిథ్యం ఇచ్చే జిల్లా అని, విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన పట్టణం అని, హైదరాబాద్ నగరంలో కూడా లేనన్ని పత్రికలు విజయవాడ నగరంలో ఆ రోజున పత్రికా రాజధాని అని చెప్పుకునేవాళ్ళు. అనేక మంది కళాకారులు, అనేక మంది రాజకీయ నాయకులు, చక్కటి ఫ్రీడమ్ ఫైటర్సు, మరి జాతీయ జెండాను ఆవిష్కరించిన పింగళ వెంకయ్య గారు లాంటి ఇలాంటి వాళ్ళు పుట్టిన ఈ గడ్డ ఈ మధ్య మలినం అయిపోయింది. ఈ రోజున పరిస్థితి, నేను కృష్ణా జిల్లాలో పుట్టానని చెప్పుకోవడానికి
భయపడే పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా అంటే అది పనికిరాని రాజకీయవేత్తలు ఉన్న జిల్లా అని అన్ని చోట్ల కూడా మనల్ని కామెంట్ చేసే పరిస్థితి ఉంది. అందువల్ల ఇలాంటి దురదృష్టం ఈ జిల్లాలో కొందరు నాయకుల యొక్క విధానాల వల్ల, ఆ నాయకుల్ని ప్రోత్సహిస్తున్న ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తత్వం వల్ల ఇలాంటి పరిస్థితి జిల్లాకు ఏర్పడటం దురదృష్టకరం. ఇప్పటికైనా అది మారి కృష్ణా జిల్లా అంటే మళ్ళీ పూర్వవైపును తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎవరు వంతుగా వాళ్ళు కృషి చేసి మన కృష్ణా జిల్లా వైభవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ గుడివాడ సభ ద్వారా అలాంటి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నామని కూడా తెలియజేస్తాం. ఈ నెల 18న గుడివాడలో తలబెట్టిన రా కదలిరా సభకు ఇవాళ గుడివాడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చినాక ఈ సభలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ నిర్వర్తిస్తున్నారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, ఎందుకంటే వారు ఒక అక్రమ అరెస్టుకి జైలుకి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వారిని చూసి చాలా రోజులైందని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో గుడివాడకు అదృష్టం దక్కినందుకు మనం అందరం ఆనందంగా మొదలవ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిగా తిరువూరులో జరిగింది సభ, అది అద్భుతం విజయం సాధించింది. అంతకు మించిన విజయం గుడివాడలో జరగబోతుంది. ఇక నుంచి అయినా రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల పైగా టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. అంతేకాకుండా గుడివాడ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ బూతుల పోరాటం వినకుండా పోతుందా, అసెంబ్లీలో రా కదలిరా మహాసభకి సన్నాహాల ఏర్పాట్ల కింద ఈరోజే మొదలైనవి. ఈ ఒక్కరోజు మొట్టమొదటి రోజు మనం భూమి పూజ చేయటానికి దగ్గర 700 మంది ఉత్సాహంగా ముందుకొచ్చి ఇది నడిపించడం జరిగింది. ఈ ఉత్సాహం చూస్తుంటే మనకి గుడివాడ జన సందోహంతో నిండిపోయేటట్లుగా ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది. గుడివాడ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క రాజకీయాలను తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే దుర్మార్గాలని, గుడివాడ ఎమ్మెల్యే వంచనని అందరూ అర్థం చేసుకుని నేను కూడా ఈ మధ్యకాలంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకుని ఎన్ని సంవత్సరాలుగా చాలా తప్పు చేసాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయము అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. అదే చూపిస్తా మనం అందరం. మనకి ఇప్పుడు జనవరి 18వ తారీఖున ప్రత్యేకమైన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మా దేవుడు ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు ఇచ్చుకునే అవకాశం మా గుడివాడకి దక్కింది ఇంతమంది సమక్షంలో. సో దీనికోసం అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో పెట్టి ఆయన అన్యాయంగా జైల్లో పెట్టి హింసించిన వైనం ఆయన బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఎలా ఉన్నారని చూడాల్సిందిగా ప్రతి ఒక్కరూ కూడా రెడీ అవుతున్నారు. ఈ విపరీతమైన చైతన్యం ఉంది. సభ గుడివాడ మొత్తం జన సందోహంగా మారిపోబోతోంది. అందరూ రెడీ అవుదాం, ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుదాం. అలాగే ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పిద్దాం. అందరూ రెడీగా ఉండండి. ఈ సభకి జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాతోటి కలిసి పనిచేయటానికి ప్రతి ఒక్క జన సైనికుడు, అలాగే వీర మహిళలు అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు అసలు డౌటే లేదు, ఈ సభ అత్యంత గొప్ప సభగా మిగిలిపోబోతుంది. ఈ మొత్తం 25 నియోజకవర్గాల్లో జరిగే సభలన్నింటిలో కూడా గుడివాడ స్పెషాలిటీ చూపించుకోబోతున్నాం. ఆయనకి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించబోతున్నాం.
ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఒంగోలు జాతి ఎడ్ల బండ్లు లాగుడు ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు 6 పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించగా పలు రాష్ట్రాల నుండి జిల్లాల నుండి వచ్చిన ఎడ్ల పోటీల్లో తలపడ్డాయి. ఈ రోజు ఉదయం వైసీపీ నాయకులు పాలేటి చంటి, జిల్లా యువజన విభాగం నాయకులు మెరుగుమాల కాళీ, పేయిల ఆదం, గిరిబాబాయ్ ఎడ్ల పోటీలు ప్రారంభించడం జరిగింది. పలు విభాగాల్లో పోటీ పడుతున్న ఒంగోలు జాతి ఎడ్ల యాజమాన్యులకు జ్ఞాపికలను అందజేయడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుండి వస్తున్న పశుపోషకులకు, పోటీదారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు నిర్వహించే ఎడ్ల పోటీల్లో విజేతగా నిలిచిన ఎడ్లకు సాయంత్రం నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గౌరవనీయులు సింతల భాస్కర్రావు గారు, గుడివాడ మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఈ జత యజమానికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, గౌరవ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గులకలపల్లి సురేష్ గారు, సంజయ్ గారు, ఉజోనగర్, ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో ఎంకేఆర్ బుల్స్. మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత 3600 అడుగుల దూరాన్ని దాటి 3వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 4వ స్థానాన్ని 4, 5 బహుమతులు కైవసం చేసుకున్నాయి. 18,000, 15,000 వాళ్ళిద్దరికీ సెట్ సమానం. మానేల నాగేశ్వరరావు మెమోరియల్, గరికపాటి వెంకట్ యువసేన, పెదగొట్టిపాడు, పెద్దపాడు మండలం, గుంటూరు జిల్లా వారి గత 3,132 6వ స్థానాన్ని 7వ బహుమతిని కైవసం చేస్తున్నాయి. ఏడవ స్థానాన్ని 8వ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నాయి. 8వ స్థానాన్ని 9వ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత 2,709 అడుగుల దూరాన్ని లాగి 8వ స్థానాన్ని 9వ బహుమతిని కైవసం చేస్తుంది. లోకేశ్వరమ్మ ఆశీస్సులతో యనమల రామారావు గారు, కంచెల నందిగామల్లో రైతులకు కూడా బహుమతులు బహుకరించడం జరిగింది. గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు, గంగపాలెం, మల్లికూర మండలం, ప్రకాశం జిల్లా. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దండు అప్పారావు గారు, రామచంద్రాపురం, సత్తిరపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత, పల్నాడు జిల్లా వారి జత పోటీలు ఉన్నాయి. సాగుతున్న జత కన్నా 21 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అలంకృత ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయులకు
ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం అలంకృత ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 18వ తేదీన జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు కొనగళ్ల నారాయణ మాట్లాడుతూ 18వ తేదీన నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించుకున్న అనంతరం గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరవేసే బహిరంగ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా 1,00,000 మంది జనంతో ఈ సభను జయప్రదం చేసేందుకు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు కృషి చేయాలని సూచించారు. ఈ సన్నాహక సమావేశ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రివర్యులు పెనమనేని వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, వసంత్, వెంకటకృష్ణ, పిన్నమనేని బాబ్జీ, పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు పిలిపించినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి రాష్ట్రం అంతా కూడా అవినీతిమయమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న ఈ రాష్ట్రం ఇవాళ అవినీతిలో నెంబర్ 1గా తయారైంది. విపరీతంగా దారుణంగా కేసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టారు. న్యాయస్థానాలు తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాల్సినంత ఆధారాలు ఏమి ఈ కేసులో లేవు కాబట్టి ఆయన జైల్లో ఉంచలేదని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మళ్ళీ ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి, ఈ అవినీతి ముఖ్యమంత్రిని గద్దెదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సభ మనం ప్రెస్టేజ్ ఇష్యూగా చూసుకోవాలి. ఈ కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా మరి ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. మన ఇన్ఛార్జీల మీద వేరే జిల్లాల నుంచి వస్తారు. ఆ జిల్లాల నుంచి వచ్చే గన్నవరంలో రామాంజనేయులు గారు, అలాగే గుడివాడలో పత్తిపాటి పుల్లారావు గారు, పెడంలో కేసీఆర్ చిన్ని గారు, అలాగే మచిలీపట్నంలో తంగిరాల సౌమి గారు, అవినిగడ్డలో ఆరిమిల్లి రాధాకృష్ణ గారు, పామర్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారు, పెనమలూరులో గద్దె రామ్మోహన్ గారు, వీరంతా కూడా ఆ నియోజకవర్గాలకి సమన్వయకర్తలుగా ఉండి ఈ సభ విజయవంతం చేయడం కోసం జన సమీకరణలో మీతో పాటు భాగస్వాములుగా ఉంటారు. మరి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడున్న ఇన్ఛార్జీలకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. గన్నవరం నియోజకవర్గం నుంచి 25,000 మంది రావాలి. గుడివాడ నియోజకవర్గంలో 50,000 మంది తగ్గకుండా లోకల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కువ మందిని మీరు ఈజీగా మొబలైజ్ చేయొచ్చు కాబట్టి గుడివాడ నుంచి 50,000 మంది రావాలి. పెడన నుంచి 40,000 మంది రావాలి. పక్క కాన్స్టిట్యున్సీ ఆడుకునే ఉంటుంది, మీకు కూడా రావటం ఈజీగానే ఉంటుంది. మచిలీపట్నం నుంచి 40,000 మంది, అక్కడ మాకు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఆయన మొబలైజ్ చేయగలరు. అలాగే అవినిగడ్డ నుంచి 21,000, పామర్ నుంచి 40,000, పెనమలూరు నుంచి 25,000. పెనమలూరుకి మరి ఎందుకు టార్గెట్ తక్కువ ఇచ్చారు? ఆయన 25,000 పైన తేగలడైనా మరి తప్పనిసరిగా ఈ టార్గెట్కి ఏమాత్రం తక్కువ కాకుండా మరి జన సమీకరణ చేసి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగిన సభ కంటే కృష్ణా జిల్లాలో గుడివాడ జరిగే సభ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా మనం చేసి చూపించాలి. అందరం కూడా భాగస్వాములు అయితే ఇది పెద్ద సమస్య కాదు. మీరు నమస్కారాలు. 18వ తారీఖు జరగనున్న చంద్రబాబు గారి మీటింగ్కి మరి ప్రజలందరినీ కూడా, ప్రత్యేకంగా కార్యకర్తల నాయకులందరినీ కూడా మనం జన సమీకరణ చేయవలసిన భావిస్తుంది. తప్పుకోకుండా మన నియోజకవర్గం నుంచి 50,000 అని చెప్పారు కాబట్టి నారాయణ గారు, తప్పుకోకుండా 50,000 జనాలు తీసుకొస్తాం. ఆ రకంగానే సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నాలన్నీ కూడా చేసి మీటింగ్ని దిగ్విజయంగా విజయవంతం చేస్తామని చెప్పి కూడా నేను
మీ అందరూ కూడా విజయవంతం చేస్తానని సహకరించాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మనకి జనవరి 18న చంద్రబాబు గారు గుడివాడ రాబోతా ఉన్నారు. రా కదలిరా అనే సందేశం ఇస్తూ ప్రజలందరినీ ఏకం కమ్మని, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మీద ఏకమయ్యి కలిసి పోరాడదాం రమ్మని చంద్రబాబు గారు రా కదలిరా అనే ప్రోగ్రాం అనే నినాదంతో రామారావు గారు అప్పుడు 1983లో ఎలా అయితే చేసుకొచ్చారో అలాగే ఈయన కూడా ఒక దుర్మార్గం మీద పోరాడటానికి అందరినీ కలిసి రమ్మని సభలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సభ మన గుడివాడకి ప్రత్యేకమైన రోజు వచ్చింది. జనవరి 18 ఈ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు మనకి ఆయనకి ఘనంగా నివాళులిచ్చే అవకాశం మన గుడివాడకి దక్కింది. మనం అందరం రెడీగా ఉన్నాం. మాకు సహకరిస్తానికి మన సోదర నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు రెడీగా ఉన్నారు. అందరూ కూడా జన సమీకరణ పూర్తిగా మనకి ఇచ్చిన కోటా ప్రకారం చేస్తానికి రెడీగా ఉన్నారు. అలాగే మన గురువారికి కూడా నిజంగా ఘనమైన నివాళులు ఇవ్వాలి అంటే ఎన్టీ రామారావు గారికి మన ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం, ఆయనకి ఘనమైన నివాళులు ఇవ్వాలంటే మనం కూడా 50,000 ఒక్కడ కూడా తగ్గకుండా మొత్తం అమ్మాయి జరుగుబడి చేయబోతున్నాం. ఇదే వాగ్దానాన్ని మన పార్లమెంట్ అధ్యక్షులు కడక నారాయణ గారికి ఆయనకి మేము వాగ్దానం చేస్తా ఉన్నాం. ఇక్కడ మేము ఏర్పాట్లు కూడా ఘనంగా చేసి పెట్టాం. ప్రతి ఒక్కరూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరిగేటట్టుగా ఈ సభకి మేము ఈ రోజు నుంచి అందరం కక్కడం కట్టు మరి పనిచేయబోతా ఉన్నాం. మీరందరూ కూడా మీ అధ్యక్షత ముఖ్యంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలిపి ఉమ్మడిగా రా కదిరా ప్రోగ్రామ్ని రేపు 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే బహుశా ఎలక్షన్ లోపు 24 ఎలక్షన్స్ లోపు మళ్ళీ ఇంకోసారి వస్తారని చెప్పి నా నమ్మకాలు లేవు. అందువల్ల సద్వినియోగం చేసుకోవాలి. గుడివాడ నియోజక ప్రజలు కానీ పక్కనున్న గ్రామాలు పెడన, పామరు, మచిలీపడి ఇవన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మేము అందరూ తీసుకుని అందరి కార్యకర్తలని నాయకులు తరలి తీసుకురావాలి. మేమందరం కూడా మున్సిపాలిటీలో కానీ 3 మండలాల్లో గట్టిగానే మొబిలైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన టార్గెట్ మేము ఫుల్ఫిల్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. నేను అదే గుడివాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది, ఎందుకంటే ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒక దుర్మార్గుడిని 20 సంవత్సరాలు చూస్తున్నాం. మనకి రేపు రాబోయే రోజుల్లో ఆ మొహం మనకు కనపడకూడదు అసెంబ్లీలో. దయచేసి అది రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏదో ఆల్రెడీ కూడా మొదలెట్టేసాడు. ఇప్పుడు నిన్న గొడ్లలో వెళ్ళి ప్రొక్లైన్తో కొబ్బరికాయ కొడుతున్నారు. ఎప్పుడైతే రోడ్డు వాళ్ళు ఎలక్షన్లు వస్తాయని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మాయ మాటలు చేస్తాకి డైవర్ట్ చేస్తాకి మన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని నమ్మబాకండి. ఆడు ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కోట్లు చూసుకున్నాడో మనందరం చూసాం. గుడివాడ పట్టణంలో కూడా కబ్జా చేయడం కూడా మనందరం చూసాం, పేపర్లో చదివాం. ఈరోజు ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తాడో, రోజు సొంత లారీలు పెట్టి ఒక మొనార్క్ లాగా, ఒక రౌడీలాగా దోచుకుంటూ వస్తున్నాం. రేపు సంక్రాంతి వస్తుంది, ఎద్దులు రావుడు పందాలు మొదలెట్టాడు. కానీ దాంట్లో జరిగేది అది ఉండదు. ఎందుకంటే ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ని పెడుతున్నాడు 10 సంవత్సరం. కానీ వాస్తవానికి అదొక క్లబ్లా నడుస్తుంది. పేకాట ఎన్ని కూడా జోదం అన్నీ కూడా నడుస్తాయి అక్కడ. ఈ దుర్మార్గుడు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం అందరం చూసాం. వాళ్ళ పోలీస్ వ్యవస్థలు కానీ
రెవెన్యూ వ్యవస్థలు కానీ ఏ విధంగా ఉపయోగించుకున్నాడో అతని స్వార్థం కోసం ప్రజలకి ఏదీ చేయలే. ఇవాళ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామం కూడా విజిట్ చేయలేదు. అక్కడ ఉన్న కష్టాలు తెలియదు. ఎంతసేపు ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళటం, మట్టి ఎక్కడ చెరువులు ఉంటే తవ్వుకుంటాకి అవి చూసుకోవడం తప్ప ప్రజల కష్టాలన్నీ గాలికి వదిలేశాడు. ఈరోజు అన్నా కూడా ఇటువంటి దుర్మార్గుడిని ఇంకా మనం సాగనంపకపోతే గుడివాడ ప్రజలు మనం క్షమించాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ మన పార్టీ నాయకులు ఏ విధంగా దూషిస్తున్నాడో మనం చూస్తున్నాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు, గుడివాడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గారు రామ్మోహన్ పెడతాం. దాన్ని మనం అందరం గౌరవించి పార్టీ లైన్ దాటకుండా అందరూ సహకరించాలి. గుడివాడ నియోజక ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కలిసి రండి. భవిష్యత్తులో ఈరోజు ఈ యొక్క సన్నాహక సమావేశానికి జనవరి 18వ తారీఖు జరుగు చంద్రబాబు గారి సమావేశం విజయవంతం చేయడానికి జనసేన పార్టీ తరఫున మా పాత్ర కూడా దిగ్విజయంగా ఈ సభ విజయవంతం చేసేందుకు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఒక పనికిమాలిన ఎమ్మెల్యే గెలుపొందుతూ గుడివాడ నియోజకవర్గం అంటే బూతులు వాడగా సిగ్గుపడే విధంగా మేమందరం కూడా సిగ్గుపడే విధంగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గాన్ని రేపు 2024లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గారిని అసెంబ్లీకి పంపించి గుడివాడ నియోజకవర్గం గర్వపడే విధంగా, అలాగే కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా గర్వపడే విధంగా మేమందరం కూడా పనిచేసి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని, నియోజకవర్గ గుడివాడ అంటే గుడిలవాడగా ప్రసిద్ధిగాంచే విధంగా మేమందరం కూడా గుడివాడ నియోజకవర్గాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా వెనిగండ్ల రాము గారిని అసెంబ్లీకి పంపించేంత వరకు మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున సాయశక్తులా కృషి చేసి మీ అందరి సహకారంతో తప్పకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేన పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నేడు సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. తొలుత మాజీ ఉపాధ్యక్షులు పాలేటి చంటి మరియు ఎంఆర్ఓ ఆంజనేయ ప్రసాదులు నందమూరి తారకరామ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాలేటి చంటి మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాలు చిన్నారులకు తెలియజేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ క్రీడలే కాకుండా ఇటువంటి కార్యక్రమాలను సైతం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం లైఫ్ నెంబర్లు పర్వతనేని ఆనంద్, లంక దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో మరి సంక్రాంతి సంబరాలు చేయట గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీకి వస్తుంది. ఈరోజు కూడా అట్లాగే మరి సంబరాలు ఏర్పాటు చేసినాం. మనం సంక్రాంతి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. మన గ్రామీణ సంస్కృతి, గ్రామీణ ఆటలు ఇవన్నీ కూడా భావితరాలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రస్తుతం మరి నిర్వహిస్తున్న వారికి ఉత్సాహంగా ఉండాలని కూడా ప్రోత్సహించేందుకు మరి ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని గ్రామీణ క్రీడలు పోటీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది. వాటిలో మరి లేడీస్కి ముగ్గుల పోటీలు, అట్లాగే మరి వీల్ చైర్స్, అట్లాగే మరి గాలిపటాలు, గంగిరెద్దు ప్రదర్శన, కబడ్డీ పోటీలు కూడా మన అట్లాగే శాస్త్రీయ సంగీతం నృత్య ప్రదర్శన కూడా ఈవినింగ్ ఉంటుంది. ఇలాంటి మన గ్రామీణ సాంప్రదాయమైన ఆటలు మరి ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగైన సంక్రాంతికి మరి రైతులందరూ కూడా వారికి వ్యవసాయ పనులు అయిపోయి సుమారుగా
వారికి ధాన్యం కూడా చేతికొచ్చి మరి వారికి డబ్బు కూడా ఆడే మరి గ్రామీణ ప్రాంతమైన మన రాష్ట్రంలో దీన్ని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా కూడా జరుపుకుంటారు. ఈ పండక్కి మరి గ్రామాలకే మరి దేశంలోనే ఉన్న నలుమూలల ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా వారి సొంత గ్రామాలకు వచ్చి మరి కుటుంబం అంతా కూడా ఈ సంక్రాంతి పండుగని మరి పెద్ద ఒక ఉత్సవంలాగా జరుపుకునే పరిస్థితి ఉంటుంది. వారికి మరి సిటీ లైఫ్లో పుట్టి పెరిగిన వారికి ఇక్కడ మన గ్రామాల సాంప్రదాయాలు కానివ్వండి, గ్రామీణ క్రీడలు కానివ్వండి అర్థం అవ్వాలి, భావతరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి వారికి ఈ 3-4 రోజులు కూడా ఒక వినోదభరితంగా కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ సంక్రాంతి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో మనకి అత్యంత వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మనం సాంప్రదాయ క్రీడలు, సాంప్రదాయ కళల్ని ప్రదర్శించడం ఈరోజు ఎంతో ఆనందకరం. ముగ్గురు పోటీలు, గంగిరెద్దుల పోటీలు, నృత్య ప్రదర్శన, కబడ్డీ పోటీలు, వీటినన్నిటినీ మనం ఈ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఎంకరేజ్ చేయడం చాలా మంచిగా ఉంది. ఎక్కడ ఏ టౌన్లో చూసినా సరే మనకి ఆటల పోటీలు కానీ వీటి కానీ ప్రత్యేకత లేదు. కేవలం గుడివాడలోనే ఆ సందర్భంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం కట్టి దాని చుట్టూ మెయింటెనెన్స్ కోసం ముందుగానే ఆలోచించి షాపులన్నీ పెట్టడం వల్ల మనకి ప్రతి నెల ప్రతి పండక్కి ఆటల పోటీలు నిర్వహించుకోవడం, మన పండగలు గుర్తు చేసుకుంటాం వైభవంగా. అదేవిధంగా ప్రతిరోజు ఎంతోమంది వాకింగ్ చేయడానికి ఇక్కడ వాకింగ్ ట్రాక్లు, అందరి ఆరోగ్యాన్ని పెంచడం, అలాగే అతి తక్కువ రేటుకే ఇక్కడ మనం జిమ్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఇక్కడ సంకల్పించడం మన గుడివాడకే ఇది తలమానికం, ప్రత్యేకం. కాబట్టి అందరూ కూడా ఈ ఆటల పోటీలు ఇవన్నీ పెట్టినప్పుడు అందరూ సరదాగా ఎక్కువ మంది పాల్గొనడం, ఈ అందరికీ తెలియజేయడం ద్వారా సంక్రాంతి అంటే ఈ రోజుల్లో వేరే రకంగా అయిపోయింది. అది కాదు, మనకి ముగ్గులు పోటీలని, ఈ గంగిరెద్దుల ప్రదర్శన, పిండి వంటలు, కబడ్డీ, ఈ గేమ్స్ అన్ని ఈరోజు మనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ నేను ఇక్కడ ట్రెజరర్గా ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన గుడివాడ రానున్న నేపథ్యంలో ఈ సభను జయప్రదం చేసేందుకు గుడివాడ పట్టణ మరియు 3 మండలాల నుండి ప్రజలు భారీగా తరలి రావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణానికి కదిలిరా కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నియమించిన రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు డుండి రాజేష్, పట్టణంలోని వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణం నుండి నందివాడ, కొట్లవల్లేరు, గుడివాడ రూరల్ నుంచి సైతం ప్రజలు భారీగా తరలి రావాలని పట్టణ అధ్యక్షులు దింటియాల రాంబాబు, వాసే మురళి, సన్నాసిరావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తారీఖున ఇక్కడ ఈ ప్రాంగణంలో నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి కార్యక్రమానికి ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ గుడివాడ పట్టణంలో వ్యాపారస్తులు కానివ్వండి, గృహిణీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి రేపు జరగబోయే కార్యక్రమం నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిద్దామన్న కార్యక్రమానికి లక్షలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ గడప గడపకి వస్తాం, అందరినీ పిలుస్తాం. అందరూ ఆనందంగా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తూ ప్రతి చోటకి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని లక్షలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల జనవరి 18న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి రా కదలిరా అనేటువంటి సమావేశం చంద్రబాబు నాయుడు గారు వివెత్తున ప్రోత్సాహాలు చేసి గుడివాడ నియోజకవర్గంలో ఎప్పుడూ కని విని ఉన్నటువంటి విధంగా
జనసందోహం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన 54 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గుడివాడ వచ్చి అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వస్తూ ఉన్నారు. ఆ యొక్క సభకి దువ్వెత్తున జనాభాను తీసుకొచ్చి ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సక్సెస్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు చూసినా కూడా వైకాపా పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రోజున రోజుకి 2 చొప్పున మీరు పేపర్ చూస్తున్నారో లేదో, రోజుకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కానీ లేదా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ కానీ రాజీనామాలు చేసి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలో చేరే పరిస్థితి వచ్చిందంటే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది వైకాపా పార్టీ కాదు, ఒరిగిపోతున్న ఒంటినిట్టాడి పాక. ఆ ఒంటినిట్టాడల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప చుట్టుపక్కల ఏమీ లేదు. పూర్తిగా ఉరిగిపోయే పరిస్థితిలో వైకాపా పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు స్థాయిలో గుడివాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా రూరల్ మండలం పంచాయతీ మల్లాయిపాలెం పంచాయతీ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రూరల్ మండలం నుంచి, టౌన్ నుంచి, అన్ని మండలాల నుంచి కూడా లక్షలాదిగా ప్రజలు వచ్చి ఈ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే ఈ రాష్ట్రంలో అరాచక పాలన మొదలైంది. దీన్ని ఖచ్చితంగా 2024లో పారదోలాలి. ఖచ్చితంగా మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఇవాళకే ప్యాలెస్లో వణుకు మొదలైంది. ఖచ్చితంగా గుడివాడ నుంచి కూడా ఎన్నికల రాము గారిని. అందరికీ నమస్కారం అండి. మరి ఈ నెల 18వ తారీఖున మన ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఆ రోజు ఘన నివాళులు అర్పించుకుంటూ, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ పర్యటనకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ గుడివాడ పర్యటనని ఈ గుడివాడ బందర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు మొత్తం కూడా ఈ గుడివాడలో ఈ సభ, భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. మరి చంద్రబాబు గారు జైలుకి 53 రోజులు జైలుకి వెళ్ళొచ్చిన తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి మరి గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం జెండా 2024లో గుడివాడ ఎమ్మెల్యేగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పల్లపోతు వెంకట నాగబాబు పుట్టినరోజు సందర్భంగా కరుణాపీఠం వృద్ధాశ్రమం మరియు శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ పట్న ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షులు కృష్ణారావు, ఆర్కే ఫౌండేషన్ అధినేత కొల్లాబత్తుల రామకృష్ణ, సత్యం, కొమ్మో నాగమణి, కంతేటి హరిబాబు, జాజుల తాతారావు పాల్గొనడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం అండి. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో శ్రీకృష్ణ యాదవ సంఘం వారి శ్రీకృష్ణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమానికి నేను రావటం నిజంగా నాకు ఎంతో అదృష్టంగా ఉంది. మరి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి పల్లపోతు వెంకట నాగబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక మంచి ఆహారాన్ని అందించాలనే ఒక కృతనిశ్చయంతో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నిజంగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే ఇలా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి వాళ్ళ తోడ్పాటును అందించి వీళ్ళని కూడా ఒక మంచి ఆనందమైన వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ మనం కలుసుకుని మన చేతుల మీదుగా వాళ్ళకి కొంత ఆహారాన్ని అందించి వాళ్ళని కూడా మనతో ఏకీభవించుకొని వాళ్ళ మనసుల్లో కొంత ఆనందాన్ని నింపి ఇలాంటి కార్యక్రమాల పట్ల మనం కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను మర్చిపోయి మనతో కాస్తంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ కాసేపైనా గడిపితే ఆ ఆనందం ఎంతోసేపు నిలిచి వాళ్ళ హృదయాల్లో ఎక్కువ సంతోషాన్ని నింపిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పుట్టినరోజులు,
పెళ్లి రోజులు జరుపుకునేవారు ఎవరైనా సరే ఇలాంటి ఆశ్రమాలకి చేయూతనిచ్చి వాళ్ళకి ఒక నూతన ఉత్తేజాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడు ఐశ్వర్యారోగ్యాలు ప్రసాదించి అందరినీ దీవించి సుఖశాంతులతో ఉండేటట్టు ఉండాలని దీవించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరపున మా లయన్స్ క్లబ్ మెంబరు, అట్లాగే గుడివాడ ఎరువులు షాపులన్నింటికి కూడా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లపోతు వెంకట నాగబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కరుణాపేటంలోనూ అట్లాగే శాంతి వృద్ధాశ్రమంలో కూడా ఉచిత అన్నదాన పథకం పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ కూడా, వృద్ధులకి అందరికీ కూడా అన్నదానం ఫ్రీగా ఉచితంగా పెడుతున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఆయన ఇట్లాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని, అట్లాగే ఇట్లాంటి వృద్ధులకి అందరికీ కూడా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పుట్టి హరికుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎరువులో ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పల్లపోతు వెంకట నాగబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరుణాపేట వృద్ధాశ్రమం వృద్ధులకు మరియు శాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ జీవి ప్రసాదరావు ఇచ్చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మిత్రమండలి సభ్యున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈరోజు కరుణాపేటంలో మనం అందరం సమావేశం జరిగింది. దీనికి కారణం ఏంటంటే శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మన పల్లపోతు వెంకటనాగ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా హరికుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు భోజన పొట్లాలు పంపిణీ చేసి, మరి నాగబాబు గారు ఎన్నో కార్యక్రమాల్లో ఎంతోమందికి సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకా 100 ఏళ్ళు ఇటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉండి ఆరోగ్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పుట్టి హరికుమార్ గారికి, వారు నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి సేవా కార్యక్రమాలు జరిగేలాగా దేవుడిని ఆశీర్వదించమని కోరుతున్నాం. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ సిస్టాన్ని గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని, కరోనా వంటి అంటురోగాలు ప్రబలకుండా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని గొర్లా శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, ఎంఎం సుజాత, నాయకులు యార్లగడ్డ మురళి, కలపాల కిరణ్, బొర్రా రవి, వెంపాల అప్పారావు మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం అనే ఉద్దేశంతో స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో శానిటేషన్ బాక్స్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ కరోనా కొంత ప్రభావం చూపిస్తుందని చెప్పి కనబడతా ఉంది. దానిలో భాగంగానే మనం చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఎక్కువ మంది డ్వాక్రా మహిళలే కానివ్వండి, గుడివాడ ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎంట్రన్స్లోనే ఈ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో సోప్ వాటర్, మామూలు వాటర్తో కూడా మిక్స్ అయ్యి వాటర్ వస్తే చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని కార్యాలయానికి వెళ్ళటం, లేకపోతే వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు మెప్మా వారి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినందుకు మెప్మా సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన చుట్టుపక్కల ఉండే మన ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి జగనన్న ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మన గుడివాడ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో చేతులు శుభ్రం చేసుకోవటం అనే దాని మీద మన మెప్మా నుంచి ఒక చక్కటి పరికరం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవానికి మన పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ గొర్ల శ్రీనివాసరావు గారు, వెంపల అప్పారావు గారు, తర్వాత కుమారి గారు అందరూ కూడా, వెంకటలక్ష్మి కుమారి గారు అందరూ కూడా, మెప్మా సిఎంఎం గారు అంతా సిబ్బంది అంతా కూడా వచ్చున్నారు.
చేతులు మనందరికీ తెలిసిందే, చేతులు శుభ్రం చేసుకోవాలి. తినేటప్పుడు శుభ్రం చేసుకోవటమే కాకుండా మామూలుగా మధ్యలో కూడా మనం తెలియకుండానే మనం రకరకాల వస్తువుల్ని మనం చేతులతో చూసుకుంటాము, పేపర్లు తిప్పుతూ ఉంటాము. ఇవన్నీ కూడా చేతులు చాలా క్రిములు మనకి అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏదో మధ్యలో చూసుకుంటూ ఉండే కానీ మధ్యలో ఏదైనా స్నాక్స్ తినడానికి శుభ్రం చేసుకోకుండానే మనం ఏదైనా ప్లేట్లో గౌకుని ఏదైనా ఇచ్చినప్పుడు గౌకుని ఆ చేతితో తీసుకుంటాం. కానీ అటువంటివి కూడా చాలా ఇబ్బంది. అంటే తెలియకుండానే మనకి రకరకాల క్రిములు వస్తూ ఉంటాయి. కాబట్టి చేతులు శుభ్రత పాటించాలని కాన్సెప్ట్ తెలియాలని చెప్పని పట్టణ ప్రజలకి, ఆఫీస్కి వచ్చేవాళ్ళందరూ కూడా అవి మనకి చేతులు పరిశుభ్రత పాటించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకోవాలని చెప్పని మనకి ఆఫీస్కి వచ్చేవాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. యూనిసెఫ్ వారి సహకారంతో మెప్మా విభాగం ద్వారా గుడివాడ మున్సిపాలిటీలో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ హ్యాండ్ వాష్ స్టేషన్ని ప్రతి ఒక్క మహిళ అలాగే మనకి మున్సిపాలిటీకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ హ్యాండ్ వాష్ స్టేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా సబ్బుతో కడిగితేనే క్రీములు త్వరగా చనిపోతాయి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ మేము కాంటాక్ట్లెస్ హ్యాండ్ వాష్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చేతులతో ముట్టుకోకుండా కింద ఇచ్చిన 2 పెడల్స్ ద్వారా ఎడమ వైపు ఉన్న పెడల్ని ప్రెస్ చేయడం ద్వారా సబ్బు నీళ్ళు వస్తాయి. ఆ సబ్బు నీళ్ళతో చేతులు పరిశుభ్రంగా 20 సెకండ్ల పాటు క్లీన్ చేసుకొని ఆ తర్వాత కుడివైపు ఉన్నటువంటి పెడల్ని నొక్కడం ద్వారా చేతులు పరిశుభ్రం చేసుకోవచ్చు నీళ్ళ ద్వారా. సో ఈ విధంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ హ్యాండ్ వాష్ స్టేషన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని గుడివాడ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ వికాస్ పరిషత్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద 161వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ శ్రీ ప్రణవ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శైరవానంద సరస్వతి స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. స్వామి వివేకానంద సూక్తులు ఎందరికో మార్గదర్శనమని, అటువంటి వ్యక్తులను భావితరాలకు తెలియజేస్తూ వాటి జీవిత చరిత్రను వివరించడం పట్ల సద్భావంతో ఏ విధంగా జీవించాలన్న బోధన అందరికీ తెలియజేసిన వారమవుతామని శైరవానంద సరస్వతి స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సభ్యులు రూప్చంద్ జైన్, చోడవరపు విజయ్ కుమార్, రామదేని వేణు తదితరులు పాల్గొన్నారు. 161వ జయంతి స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటాం. మరి స్వామి యొక్క ఎన్నో ఆశయాలు ఉద్దేశాలతో ఈ భారత్ వికాస్ పరిషత్ కూడా ప్రారంభించబడింది. మరియు నిజంగా చెప్పాలంటే ఈ రోజున స్వామి యొక్క ఆవశ్యకత అంటే లీడర్షిప్ క్వాలిటీ నడిపే ఆవశ్యకత చాలా అవసరం ఉంది. ప్రతి వాళ్ళు చెప్తున్నారు యువత యొక్క ఓట్లు ఎక్కువ ఉన్నాయని, యువత ఎక్కువ ప్రాధాన్యత అని. మరి ఈ సమయంలో ఆయన లాంటి స్వామి లీడర్ నడపగల శక్తి ఉండాలని. మరి నిజంగా చెప్పాలంటే ఇవాళ చాలా వరకు అప్పుడు స్వామి గారు ఉన్నప్పుడు ఇండియాను బ్రిటిష్ వాళ్ళంతా ఉండేది. ఈ రోజున మనం చాలా వరకు మన స్వాతంత్రం తెచ్చుకున్నా కూడా మనలోనే మనం కొన్ని మతాలని, కులాలని ఆ విధంగా చాలా తేడాలు ఉన్నాయి. ఆ విధంగా మనం భారతీయులు అని గర్వించదగ్గ మనం ఒక ముందుకు నడపవలసిన ఈ ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చాలా ప్రోగ్రాంలు ఆయన ఆశయాలతో మనం నడవాలని ఆశిస్తూ సెలవు. జయంతి కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రపంచవ్యాప్తంలోనూ జరుపుకుంటున్నాము. స్వామీజీ యొక్క స్ఫూర్తితో హిందూ ధర్మ సంస్కృతి వైభవాన్ని గురించి చికాగో సభలో ఏదైతే హిందూ ధర్మ వైశిష్టం గురించి, హిందూ సంస్కృతి గురించి ప్రపంచ దేశాలకు తెలియజేశారో ఆ పునాదిని ప్రస్తుతం మనకు సమాజంలో, హిందూ సమాజంతో కూడా చైతన్యవంతమైంది. ఏదైతే స్వామీజీ కలగన్న హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడు అందరికీ ప్రజల్లో విస్తృతంగా ఆచరణ యోగ్యంగా ఉన్నది. అదేవిధంగా ముందు స్వామీజీ కలగన్నట్టు మొత్తం ప్రపంచమంతా కూడా హిందూ జాతి ఔన్నత్యాన్ని గుర్తించే ఒక రోజు అతి త్వరలోనే రాగలుగుతుందని మనకు సంపూర్ణంగా ఒక నమ్మకము, దృఢ విశ్వాసము ఆ స్వామి ఒక వివేకానంద స్వామి సంకల్ప బలమే ఇప్పుడు
హిందూ ధర్మం పునరుత్తేజన కార్యక్రమం, అదేవిధంగా రామ జన్మభూమి స్థానంలో శ్రీరాముల వారి బాలరాముల వారి యొక్క ప్రతిష్ట కూడా ఈ జనవరి. ఈరోజు మనం భారత వికాస్ పరిషత్ గుడివాడ శాఖ వారిచే స్వామి వివేకానంద యొక్క 161వ జయంతోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈనాటి సామాజిక పరిస్థితుల్లో, క్లిష్టమైనటువంటి ఈ నేటి పరిస్థితుల్లో మరల మన యువతకి రెండు మార్గాలు. ఒకటి స్వామి వివేకానంద చెప్పినటువంటి పలుకులు, రెండోది గాంధీయన్ ఫిలాసఫీ. ఈ రెండే మళ్ళా భారతదేశ యువశక్తిని మేల్కొల్పి భారతదేశ సర్వాంగీణ వికాసానికి కృషి చేసే విధంగా ఈ యొక్క ఇద్దరి యొక్క ఆదర్శాలు, ఆశయాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఈ రోజుకి చాలా అవసరం. కనుక నేటి యువత అంతా కూడా వీరు చెప్పినటువంటి విషయాల్ని ఆచరించవలసి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక నేటి సమాజానికి వీరి బోధనల్ని మరింత విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళాలి. తద్వారా భారతదేశాన్ని మరొక్కసారి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా నిలపాలి. అందుకనే స్వామి వివేకానంద అంటారు, యాజ్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ లీవ్ యువర్ మార్క్స్ బిహైండ్ అంటారు. ఏతించి వ్యక్తిలో లోకమునకు పరతంచు వేళ మిగులుతూ నీ ముద్రను అంటారు. కనుక స్వామీజీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ప్రతి మనిషి ఆచరించాలి. ఆచరణపూర్వకంగా మాత్రమే దేశ ఔన్నత్యానికి మనం పాటుపడుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 18వ తేదీన గుడివాడలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన టీడీపీ నాయకులు, సభాస్థల వద్ద భూమి పూజ నిర్వహించి ప్రారంభించిన నాయకులు. రెండో రోజు ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన. పోటీలో పాల్గొనే వారికి జ్ఞాపికలను అందజేసి పోటీలు ప్రారంభించిన వైసీపీ నేతలు. లక్ష మంది జనాభాతో చంద్రబాబు నాయుడు కదిలిరా మహాసభను జయప్రదం చేయాలని కోరిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బీసీలను దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అంటూ మండిపడ్డ నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.